నమస్కారం. మీరు చూస్తున్నది సివిక్ వాయిస్ న్యూస్. వెలుగోడు పట్టణంలోని శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి శాలలో అధిక జ్యేష్ఠ పౌర్ణమిని పురస్కరించుకుని లలితా సహస్రనామ పారాయణం భక్తి శ్రద్ధలతో పారాయణం. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం 6 గంటలకు ప్రారంభమైన ఈ పారాయణ కార్యక్రమం సోమవారం ఉదయం 8 గంటల వరకు నిరంతరాయంగా కొనసాగనుంది. లలితా సహస్రనామం శ్రీచక్రానికి ప్రతిరూపమని, దీనిని భక్తితో పారాయణం చేయడం వల్ల మనశ్శాంతి, కుటుంబక్షేమం, ఐశ్వర్యం సిద్ధిస్తాయని భక్తులు తెలిపారు. వెలుగోడుతో పాటు పాములపాడు, బండి ఆత్మకూరు, నందికొట్కూరు ప్రాంతాల నుంచి వచ్చిన ఆర్యవైశ్య మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని సామూహికంగా లలితా సహస్రనామ పారాయణం నిర్వహించారు. కార్యక్రమం అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం పెద్దలు, మహిళలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జై వాసవి, జై జై వాసవి. వెలుగోడులోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం నందు లలితా సహస్రనామావళి సామూహిక పారాయణం జరుగుతుంది. కోటి లలితా సహస్రనామావళి పారాయణంలో భాగంగా ఈరోజు ఉదయం 6 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు ఏకాహం జరుగుతుంది. నిరంతర పారాయణ. ఈ పారాయణము నంద్యాల జిల్లాలోని నంద్యాల, బండాత్మకూరు, పాణ్యము, వెలుగోడు, నందికొట్కూరు, ఆత్మకూరు, బ్రాహ్మణ కొట్టూరు, పాములపాడు, వివిధ ప్రాంతాల నుంచి, వివిధ మండలాల నుంచి మహిళలు వచ్చి ఈ సామూహిక పారాయణం చేస్తూ ఉన్నారు. ఈ పారాయణం ఎందుకు చేస్తున్నారంటే, శ్రీమాత, శ్రీ అంటే లక్ష్మీ, మా అంటే సీత అంటే దుర్గా, ఈ యొక్క త్రిమూర్తుల యొక్క శక్తి జ్ఞానంతో ప్రారంభమై లలితాంబిక పరమానంద స్థితి, పరబ్రహ్మ స్థితిని అందించేందుకు ఈ పారాయణ జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్తున్నాము. ఈ కార్యక్రమంలో భాగంగా లలితా సహస్రనామావళి యొక్క విశిష్టతలో భాగంగా మనకు ఉదాహరణకి ఇందులో యోగ రహస్యం దాగి ఉంటుంది. ఉదాహరణకు 38వ శ్లోకమైన మూలాధారైక నిలయ బ్రహ్మ గ్రంథి విభేదిని, మణిపూరాంత రుదిత విష్ణు గ్రంథి విభేదిని, ఆజ్ఞా చక్రాంతరాళస్థ రుద్ర గ్రంథి విభేదిని, సహస్రారాంబుజారూఢ సుధా సారాభివర్షిణి, తటిల్లతా సమరుచి షట్చక్రోపరి సంస్థిత. ఈ విధంగా మన యొక్క మూలాధారం నుంచి సహస్రారం వరకు 7 చక్రాలు యాక్టివేట్ అయ్యి మనకు ఆరోగ్యాన్ని, మన హార్మోన్స్లో ఉన్న లోపాలను సవరించే బీజాక్షరాలు. ఇది వేద విజ్ఞానానికి దేవుడైన హయగ్రీవ స్వామి అగస్త్య మహర్షితో బ్రహ్మాండ పురాణంలో చెప్పబడింది. ఎవరైతే ఈ పారాయణాన్ని సామూహికంగా చేస్తారో వారిలో ఆరోగ్యం ప్రాప్తింప చేయబడుతుంది. అలాగే వివాహం కాని వారికి కానీ, సంతానం కాని వారికి కానీ, ఏదైనా భూ వివాదంలో ఉన్నవారికి కానీ ఈ పారాయణ సామూహికంగా పాల్గొనుంటే అవి వారికి మంచి జరిగి వారు కోరుకున్న అభీష్టం నెరవేరుతుంది. ఈ సామూహిక పారాయణ శక్తిలో అందరూ పాల్గొనాలని కోరుచు జై వాసవి, జై జై వాసవి.